ప్యూర్లీ జెమినీ చాట్ జీపీటీ సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నట్టున్నారు. క్లైమాక్స్ అలా డిజైన్ చేశారు. ఓజీకి మిగిలిపోయిన ట్యూన్స్ వచ్చి తీసుకొచ్చి దీనికి కొట్టారు. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ కొరియన్ కనకరాజు స్టారింగ్ వరుణ్ తేజ్ గారు, రితికా నాయక్, సత్య గారు అండ్ డైరెక్టర్ బై నేర్లపాక గాంధీ గారు. ఎక్స్ప్రెస్ రాజా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, కృష్ణార్జున యుద్ధం ఇలాంటి చాలా మూవీస్ తీశారు. సో కొరియన్ కనకరాజు ఎలా ఉంది? షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పాలంటే మీ స్ట్రోక్ చాలా ఇమెచ్యూరిటీ గా ఉంది. సేమ్ ఇదే ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఫస్ట్ హాఫ్ ఒక రొటీన్ తో స్టార్ట్ అయ్యి కొంచెం కామెడీ తీసుకొచ్చి ఒక కథలోకి తీసుకెళ్తారు. ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి అది ఎటేటో వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయింది. ఈ సినిమాలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ కామెడీ వర్కౌట్ అయింది. సో ఈ స్టోరీకి కామెడీ అటాచ్ చేయాలన్న ఐడియా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథ ఎటేటో వెళ్ళిపోతుంది. అండ్ క్లైమాక్స్ కూడా లాజిక్స్ లో ఈ సినిమా యూవి క్రియేషన్స్ అనగానే సో ఓకే ఒక టైప్ ఆఫ్ విఎఫ్ఎక్స్ క్రియేటివిటీ ఉంటుంది అనుకున్నాను. ప్యూర్లీ జెమినీ చాట్ జీపీటీ సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నట్టున్నారు. క్లైమాక్స్ అలా డిజైన్ చేశారు. అవన్నీ ఏఐ జనరేటెడ్ వీడియోస్ లాగానే అనిపిస్తుంది. అండ్ దానికి తోడు తమన్ బీజిఎం ఆ ఇంటర్వ్యూలో నిహారిక గారు అడుగుతున్నారు, ఓజీకి మిగిలిపోయిన ట్యూన్స్ వచ్చి తీసుకొచ్చి దీనికి కొట్టారా అని చెప్పి. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అసలు చెప్పాలంటే సినిమా నాకు ఎక్కడ వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో కూడా మొత్తం చెప్తున్నా కదా, మొత్తం ఎవ్రీథింగ్ ఈస్ ఏఐ జనరేటెడ్ వీడియోస్ లాగానే ఉంది. అండ్ సెట్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. అండ్ వరుణ్ తేజ్ గారికి ఆ రాయలసీమ స్లాంగ్ బాగానే సెట్ అయిందా. ఈ కొరియాది ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి ఆయన స్లాంగ్ ఆర్ ద వే ఆర్టిఫిషియల్ గానే అనిపించింది. అండ్ రితికా నాయక్ ఓకే అంత పర్ఫెక్ట్ అని అయితే చెప్పను, బట్ ఓకే తన రోల్ ని తను కరెక్ట్ గా చేసుకున్నారు. అండ్ కమింగ్ టు ద సత్య, ఈజ్ అ వన్ మ్యాన్ షో సినిమా మొత్తంలో. సో సత్య ఉన్న ప్రతి ఫ్రేమ్ నవ్వుకుంటారు. అండ్ సినిమా కూడా నాకు ఆ సత్య గారి కామెడీ కోసం చూడాలనిపించింది. సో అసలు కథ విషయానికి వస్తే, సో మనోడు రాయలసీమలో ఒక చెక్క భజన బృందం నడిపిస్తుంటాడు. అయితే ఆయనకి మన హీరోకి ఒక రోజు అనుకోకుండా ఒక ఆత్మ అయితే దూరుతుంది. హీరోలోనే ఎందుకు దూరింది, ఆ ఆత్మ మన హీరోతో ఏం చేయించింది, చివరికి ఆత్మను ఎలా వదిలించుకున్నాడు అనేది కొరియన్ కనకరాజు సినిమా. సో ట్రైలర్ లోనే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ రివీల్ చేసేసారు. కానీ సినిమాలో ఏదైనా కొత్తగా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఎక్స్ప్రెస్ రాజా మూవీ ఒకే స్టోన్ తో సినిమా చుట్టూ తిప్పుతారు. ఇట్స్ ఎ డిఫరెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్. సో కొరియన్ కనకరాజు కూడా ఒక యూనిక్ అటెంప్ట్. బట్ ఏంటంటే కరెక్ట్ గా శ్రద్ధగా ఈ సినిమా మనకి చూపించారని అయితే నాకు అసలు అనిపించలేదు. ఫ్యామిలీస్ వీకెండ్ కి ఒక కామెడీ ఎంటర్టైనర్ చూడాలి అనుకుంటే కనుక కొరియన్ కనకరాజు అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదంటే సినిమా అయితే స్కిప్ చేసేయచ్చు. ఓవరాల్ గా చెప్పాలి అంటే కామెడీ అండ్ పాసిబుల్ మూవీ విత్ రొటీన్ స్క్రీన్ ప్లే అండ్ రొటీన్ స్టోరీ. దెర్ ఇస్ నథింగ్ న్యూ. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.